హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈ రోజు వీడియోలో నేను డైలీ వ్లాగ్ కాదు, ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. దోసకాయ టమాటో పచ్చడి అండి. ఇది మనకి ఎక్కువగా పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో మనం చూస్తూ ఉంటాము, తింటూ ఉంటాము. చాలా చాలా బాగుంటది కదా. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీరు ఒకటి గుర్తుంచుకోండి, నాది డైలీ వ్లాగింగ్ ఛానల్, ఓన్లీ రెసిపీస్ది కాదు. అందుకని వ్లాగ్స్ అన్ని చూడగలుగుతానంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ముందుగా ఈ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ముందుగా ఇక్కడ నేను మెజరింగ్ స్పూన్ ఉంటుంది కదా, ఒక టేబుల్ స్పూన్ అని ఆ టేబుల్ స్పూన్ ప్రకారం తీసుకున్నాను. ఇవి పొట్టు లేని నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూను. అలానే పల్లీలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర మాత్రం హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి, అంటే ఒక టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు 8 నుంచి 10 రెబ్బల వరకు తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ దోసకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇవి గట్టిగా ఉండాలి, మెత్తగా ఉంటే చట్నీ బాగుండదు. నెక్స్ట్ మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటాలు అండి. ఈ టమాటాలు కేజీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఇవి కారంగా ఉంటే పావు కేజీ పడతాయి. కారం తక్కువగా ఉంటే గనక ఇంకా కొంచెం వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న పీసెస్ చేస్తున్నాను, ఎందుకంటే టమాటోలతో పాటు దోసకాయలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా ఉడికించాల్సి ఉంటుంది. అంటే మనం కచ్చా పచ్చాగానే మిక్సీ పడతాం, అందుకని చిన్నగా కట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ దోసకాయలు కూడా కట్ చేస్తున్నాను. దీనిలో మనం గింజలు తీసేసేయాలి, అలానే చేదు ఉంటాయి అన్నమాట కొన్ని, అవి చూసుకోండి. గింజలు తీసేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ కండు ఉంటుంది చూసారు కదా, అది కూడా చేదుగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అలానే టమాటోస్ని కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. అలానే మధ్యలో ఈ తొడిమ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదు కదా, అందుకోసం అని చెప్తున్నాను. అంటే కొత్తగా వంటలు స్టార్ట్ చేసిన వాళ్ళకి తెలియకపోవచ్చు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. చింతపండు కూడా అవసరం ఉంటుంది, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు, కడిగి పక్కన పెట్టుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా తీసుకోవాలి. ముందుగానే మీరు అన్నీ రెడీ చేసుకొని గనక వంట చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మనం తాలింపు వేసుకునేటప్పుడు హడావుడి ఉండదు, అలానే మాడకుండా ఉంటాయి. ఎప్పుడు ఏ వంటలు చేస్తున్నా అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. దానిలోకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఒకే ప్లేట్లో ఉంటే మనకి ఈజీగా 1 బై 1 వేసుకోవడానికి బాగుంటాయి. ముందుగా ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత దీంట్లో నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను. ముందు పల్లీలని వేయించుకోవాలి, ఇవి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే పల్లీలు పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేగడానికి కొద్దిగా టైం పడుతుంది, అందుకని ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి, అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. నువ్వులు వేగక ముందుగానే మనం ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కొంచెం వేగితే మంచి వాసన వస్తుంది, పచ్చి వాసన కాకుండా. అలానే ఇక్కడ నేను జీలకర్ర కూడా వేసుకున్నాను. ఈ జీలకర్ర కూడా ఎక్కువ టైం ఉండదండి వేగడానికి, అందుకని కొంచెమే టైంలో వేగుతాయి కాబట్టి అవన్నీ కూడా వేయించుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా వేగాలి. మీకు పల్లీలలో పొట్టు గినక ఇష్టం లేదు అంటే వాటిని డ్రైగా వేయించుకొని పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం టమాటోలు దోసకాయ ముక్కల్ని కూడా ఇదే ఆయిల్లో వేయించాలి, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయి తీసుకుంటే చట్నీ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎక్కువగా పెళ్ళిళ్ళు లేదంటే ఎప్పుడన్నా గుళ్ళ దగ్గర భోజనాలు ఇలాంటివి పెట్టినప్పుడు ఇదే విధంగా చట్నీ చేస్తారు. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ దోసకాయ ముక్కల్ని కూడా మనం సన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మిక్సీలో తిప్పేటప్పుడు మెత్తగా అయిపోతే పచ్చడి అనేది అంత బాగుండదు. అందుకని కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఈ దోసకాయ ముక్కలు మొత్తం అంటే ఉడికిపోయేంత వరకు ఉంచకూడదు, జస్ట్ ఒక 5 మినిట్స్ అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, అలానే దోసకాయ కూడా కొంచెం ముక్క కొద్దిగా సాఫ్ట్ అయిందంతే. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూను. ఈ పసుపు కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి నూనెలో, పచ్చి వాసన పోతుంది.
తర్వాత ఇక్కడ నేను టమాటోలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ టమాటోలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ మనకి టమాటా పచ్చడికి ఉడికించే అంత అవసరం ఉండదు, కొంచెం మగ్గాలి అంతే. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, దీనివల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చింతపండును కూడా వేసుకుందాం. అంటే కొంచెం టమాటాలు కొద్దిగా నీరు రావడం స్టార్ట్ అవ్వగానే ఈ చింతపండును కూడా కడిగి వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరి బాగా ఉడికిపోకూడదు, అలా అని పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఈ నువ్వులు, పల్లీలు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూసారు కదా, పేస్ట్ అయింది. లేదంటే నువ్వులు మెదగవండి, ధనియాలు ఇలాంటివి కూడా మంచిగా మెదగవు. అలానే చింతపండును కూడా నేను ఇందులోనే మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ తర్వాత దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు విడివిడిగా వేసుకుంటా. అంటే మామూలుగా మనం అన్నీ మిక్స్ వేసుకొని కచ్చా పచ్చాగా, అంటే బాగా మెత్తగా గ్రైండ్ అయితే పచ్చడి బాగుండదు కదా, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అలానే ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు ఇవి వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం తాలింపుకి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే. నూనె ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది చట్నీలో. చూసారు కదా, తాలింపు లేకపోయినా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. కాకపోతే పచ్చిమిరపకాయలు కొద్దిగా కారంగా ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. దీనివల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను.